ప్రాణం ఎంతో విలువైంది. కానీ కొన్నిసార్లు జీవితంలో ఎదురైన ఒకే ఒక్క ఓటమి ఆ ప్రాణాన్నే భారంగా మార్చేస్తుంది. ప్రేమలో విఫలమై జీవితంపై విరక్తితో రైలు పట్టాలపై పడుకున్న ఒక యువకుడిని ఒక రైలు డ్రైవర్ ఎలా కాపాడారో చూస్తే మీ కళ్ళు చెమర్చడం ఖాయం. వేగంగా దూసుకొస్తున్న రైలు, ఆ రైలు పట్టాలపై చావుకు సిద్ధమై పడుకున్న ఒక యువకుడు. ఆ దృశ్యాన్ని దూరం నుంచే గమనించిన లోకో పైలట్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి ఆ యువకుడికి కొంత దూరంలో రైలును ఆపాడు. ఆ తరువాత ఆ డ్రైవర్ కిందకు దిగి ప్రాణం దక్కించుకున్న ఆ యువకుడి దగ్గరకు వెళ్లి అడిగాడు, ఎందుకురా చావాలని పడుకున్నావు? దానికి ఆ యువకుడు కన్నీళ్లతో చెప్పిన కారణం విని మనస్సు చివుక్కుమంటుంది. అతను ఏమన్నాడంటే, నేను ప్రేమించిన అమ్మాయి నాతో ఇన్నాళ్లు మాట్లాడి ఇప్పుడు నన్ను వదిలేసి వేరే వాడిని పెళ్లి చేసుకుంటోంది. ఈ రోజే తన పెళ్లి. తను లేకుండా నేను బ్రతకలేను. ఆ మాటలు విన్న ఆ డ్రైవర్ కోప్పడలేదు, తిట్టలేదు. ఒక తండ్రిలా, ఒక అన్నలా ఆ యువకుడికి నచ్చజెప్పడం మొదలు పెట్టాడు. ఒక అమ్మాయి మోసం చేస్తే నీ ప్రాణం తీసుకుంటావా? నిన్ను నవమాసాలు మోసి కని పెంచిన నీ తల్లిదండ్రుల గురించి ఒక్కసారి ఆలోచించరా? వాళ్ళ కలల సంగతేంటి? లే, పక్కకులే అంటూ అతనికి ధైర్యం చెప్పి పట్టాల మీద నుండి పక్కకు తీశాడు. ऐसा थोड़े होता, तुमको हम बचा लिया, तुमको भगवान बचा लिया, यही के लड़की। अच्छा जो भी तुमको भगवान बचा लिया, चलो अब तुम उठो. ఆయన సమయస్ఫూర్తికి, ఆయనలోని మానవత్వానికి మనందరం ఒక సెల్యూట్ చేయాల్సిందే. ప్రేమలో ఓడిపోతే జీవితం అయిపోదు. అమ్మాయి వదిలేస్తే ప్రాణం తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. జీవితంలో అంతకంటే విలువైన బంధాలు ఎన్నో ఉంటాయి. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఆ రియల్ హీరోని అభినందించడానికి ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. జై హింద్.